హాయ్ అండి, ఈ రోజు బీరకాయ పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా బీరకాయకి ఇలా నారలాగా ఉంటుంది కదా, దీన్ని మాత్రమే తీసుకోవాలి. తొక్క మొత్తం తీసుకోకూడదు, తొక్కతోనే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోండి. ఆ తర్వాత పల్లీలు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసి ఇవి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి వేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, టేస్ట్కి సరిపడే సాల్ట్, కొద్దిగా పసుపు, 2 పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తబడే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని వేసి కాసేపు ఉడికించండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేయించుకున్న పప్పుల మిశ్రమాన్ని ఈ విధంగా పొడి చేసుకొని ఇందులో బీరకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఈ బీరకాయ పచ్చడిని పోపు చేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, 5-6 వెల్లుల్లి ఇలా కొంచెం దంచి వేసుకోండి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ పోపు మిశ్రమాన్ని బీరకాయ పచ్చడిలో వేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.